దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మనం ఎన్నో నెలల నుండి, సంవత్సరాల నుండి, నెలల నుండి ప్రత్యేకంగా స్త్రీల గురించిన అంశాలు నేర్చుకుంటూ, దైవ భక్తి కలిగిన స్త్రీలను గురించి దేవుడు ఎన్నో విషయాలు మనందరికీ నేర్పిస్తూ వచ్చారు. అయితే మరి కొద్ది దినముల నుండి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్న వాక్యాన్ని తీసుకుని, మూర్ఖురాలు ఎవరు అలాగ ప్రవర్తించి తమ బ్రతుకులు నాశనం చేసుకున్నారనే ఆ విషయాలను కూడా, మూర్ఖురాలైన స్త్రీల గురించి కొన్ని మనం నేర్చుకున్నాం. ఈ దినము యెజబేలు, గత వారం యరొబాము భార్య అతల్య గురించి దేవుడు మనకు నేర్పించారు. ఈ రోజున యెజబేలు గురించి కొంచెం తెలుసుకుందాం. మరి యెజబేలును గురించి మాట్లాడుకోవాలంటే ఆహాబును గురించి కూడా కొంచెం మనం నేర్చుకోవాల్సి ఉంది. చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25-26. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25-26 చదువుకుందాం. క్షమించండి, 16. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశా దినముల గురించి కొంచెం వెనకకు మనం పోయి చూసుకున్నట్లయితే, మరి ఆసా యెహోషాపాతు యొక్క కుమారుడైన ఆసా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందు తన పితరుల సమాధిలో పెట్టబడినని అతని మార్గా యెహోషాపాతు అతని కుమారుడు రాజాయే. ఓకే, ఆసా తర్వాత అయితే తర్వాత 25లో ఏముందంటే, ఆసా యరొబాము కుమారుడైన నాదాబు రాజ్యం చేశాడు. తర్వాత 33 చదివితే మరి అహియా కుమారుడైన బయేషా రాజ్యం చేశాడు. అయితే దేవుడు ఈ యొక్క నాదాబు గాని, ఇతడు యరొబాము యొక్క కుమారుడు అయిన యరొబాము గాని, ఇతడు బయేషా కానీ, వీళ్ళెవ్వరు కూడా దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన చేయలేదు, ఇష్టలుగా బ్రతకలేదు. ఇట్లుండగా 16వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటే, ఒమ్రీ పక్షపు వారు గినతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడను, ఒమ్రీ రాజాయ. ఇక్కడ కూడా మరి ఒకడు రాజు అయినట్లుగా వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ ఒమ్రీ ఎవరు అని అంటే, అక్కడ అతడు భయంకరమైన జిమ్రీ కుట్ర చేసి అతన్ని చంపేశాడని, ఇతని చరిత్ర అంతా చాలా భయంకరంగా ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇలాగా ఈ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం దేవుని దృష్టికి ఎందుకు ఏం చెప్పదలుచుకుందంటే, దేవుడు అలా 2, 3, 4 రాజులను కూడా చూపించి, దైవ భయము లేక, దేవుని యందు భయపడక వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రతి రాజుకు రాజవ్వడానికి దేవుడు ఛాన్స్ ఇస్తూ, అతని దినముల్లో అతడు ఎలా ఉంటున్నాడో దేవుడు పరిశీలిస్తూ అందుకు తగిన శిక్షణ వేస్తున్నాడు. మంచివాడినైతే వాడిని దేవుడు దీవిస్తుంది, మనకు అందరికీ తెలుసు. అలా చూసుకుంటూ వస్తే ఒకడు తర్వాత ఒకడు అతను మించిన అతనికంటే ఘనుడు ఆసంట మల్లన్న అన్నట్లుగా వీళ్ళు ఒకరికంటే ఒకరు దుర్మార్గంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. 25వ వచనం చదివితే, ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అని 16-25లో ఆ మాట చెబుతూ, నేబాతు కుమారుడైన యరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయట కారకుడయ్యాడో అవన్నీ కూడా చేసి దేవునికి చాలా కోపం తెప్పించాడని రాయబడి. అయితే అతనికి తగిన శిక్షను దేవుడు వేస్తూనే వచ్చాడు.
ఆహాబు అతనికి మారుగా, అతడు చనిపోయిన తర్వాత అతనికి మారుగా రాజు అయ్యాడు. సరే, దేవుడు ఎందుకు అవకాశాలు ఇస్తున్నాడు అని అంటే, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, ప్రేమ గల్లవాడు. ఆయన ఎంత న్యాయంగా ఉంటుందో ఆయన పరిపాలన, ఆయన దృష్టి, ఆయన మనస్సు, ఆయన అన్యాయం చేయట అసంభవము అని సర్వ ప్రజలు తెలుసుకోవడానికి దేవుడు వాళ్ళ చేష్టల ద్వారా వాళ్ళు బయలుపరచబడినాకనే వారికి శిక్షను, వారికి మరి దీవెనను దేవుడు నిర్ణయిస్తాడు. ఆయనకు అంతరంగం ఆలోచన పుట్టక ముందుకే ఆయనకు తెలుసు. కానీ దేవుడు ఆ విధంగా శిక్షించేవాడు కాదు. చూడండి, అవకాశం ఇస్తే మారునేమో, అయినా తండ్రి అలా చేసినందుకు కుమారుడు అలా చేస్తాడా, ఇలాంటి తెలివి తక్కువ వాదనలు, మాటలు భూమి మీద మనుషులకు వస్తూనే ఉంటాయి. వాళ్ళకి ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వడు. ఆయన అనంత జ్ఞాని గనక అందుకే ప్రతివాడికి రాజు అవ్వడానికి అవకాశం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. వాడి దుర్మార్గ ప్రవర్తన నుంచి వాడిని మరి శిక్షను విధించి ఆ రాజ్యం తర్వాత మరొకడికి రాజ్యం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు తక్కిన 3-4 రాజుల గురించి మనం టూకీగా తెలుసుకున్నాం. అయితే మీరు తర్వాత గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే 29వ వచనం నుండి 31 వరకు మనము చదువుకున్నట్లయితే ఇక్కడ కూడా మరి ఒమ్రీ ఇశ్రాయేలు 22 సంవత్సరాలు ఏలాడని రాస్తూ, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు. చూసారా ఎంత భయంకరమో! నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వాటికి మొక్కుచూ ఉండెను. బలిపీఠాలు కట్టాడని ఈ విధంగా రాయబడి. ఎవరు ఈ పని చేసింది? ఆహాబ్. పూర్వీకులు చేస్తున్న మరి దుష్ట పనులను, దైవ వ్యతిరేక కార్యములను చూస్తూ పెరిగిన వాళ్ళు కూడా వాళ్ళ హయాం వచ్చేసరికి, వాళ్ళు రాజు అయ్యేసరికి వాళ్ళకు కలిగినటువంటి దుర్గతి, శాపం, భయంకరం అన్ని తెలిసి కూడా మళ్ళీ వీళ్ళు రాజు అయ్యేసరికి ఇంకా చూడండి ఎంత ఆహాబు అందరికంటే ఎక్కువ చేశాడంట. తన పూర్వీకులందరికంటే ఎక్కువగా చేశాడని ఇక్కడ రాయబడి ఉంది 30వ వచనం. ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు. ఎంత దుర్మార్గుడో మీరు గమనించవచ్చు. ఇంకా చేసే దుర్మార్గ పనులు, దుష్ట పనులు, చెడు పనులు చాలదనుకొని ఒక అన్య రాజు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. అంటే డబుల్ త్రిబుల్ తప్పులు చేసుకొని బయలుదేవతను, దేవతా స్తంభాలు నిలబెట్టి విగ్రహాల ఆరాధన మొదలుపెట్టాడు ఈ ఆహాబు అని రాజు. అందుకని మరి 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తిష్బీయుడైన మరి ఏలియాను ఆహాబును వద్దకు పంపించి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారంగా ఈ సంవత్సరములలో మంచైనా వర్షమైన పడదని మొత్తానికి ఇతన్ని బట్టి, ఈ దుర్మార్గులను బట్టి మొత్తం దేశం మీద అంతా దేవుడు కరువు రప్పించాడు. 3.5 సంవత్సరములు కటిక కరువును వాళ్ళు అనుభవించారు. ఆ తర్వాత మరలా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను గనక నువ్వు వెళ్ళి ఈ సంగతి ఆహాబుకు చెప్పుపో అని చెప్తే ఏలియా ఆహాబుకు వెళ్ళి ప్రకటించాడు. సరే, ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒకడు ఓబద్యా కనపడ్డాడు. అతన్ని పిలిచి ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ ఉన్నానని చెప్పి మీ ఆహాబుకు చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు. అప్పుడు ఓబద్యా ఏమన్నాడు, అయ్యా బాబు నేను చెప్పనయ్యా, మా రాజుగారు మంచోడు కాదు, చాలా దుర్మార్గుడు. ఎందుకంటే నేను ఫలానా చోట ఏలియా గారు ఉన్నారు, ప్రవక్త గారు ఉన్నారు, మిమ్మల్ని కలుసుకోవాలంటున్నాడు అని నేను ఒకవేళ చెప్పితే ఏం చేస్తాడు? ఆయన వస్తాడు, మీరేం ఉండరు.
దేవుడు మళ్ళా మిమ్మల్ని ఇంకో చోటుకి తీసుకెళ్తాడు, నేను అబద్ధాలు చెప్పానని నన్ను చంపేస్తుంది. ఇదంతా ఎందుకయ్యా బాబు, నేను ఎలాంటి వాడిని మీకు తెలుసు అని తన స్టోరీ అంతా చెప్పుకున్నాడు. ఓకే, అప్పుడు అన్నాడు కదా 15వ వచనం, 18వ అధ్యాయం 15వ వచనం చదివితే ఏలియా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతో నిజముగా ఈ దినమున నేను ఆహాబు దర్శించుదునని చెప్పుచున్నాను. నేను ఎక్కడికి పోనయ్యా, నేను ఇక్కడే ఉంటా. నిజముగా నేను దేవుని యొక్క సన్నిధిలో నిలవబడిన ఆయన సేవకుణ్ణి గనక నేను చెప్పుతున్నాను, ఎక్కడికి పోని ఇక్కడే ఉంటా. ఆహాబు ఈరోజు నేను తప్పకుండా దర్శించాల్సి ఉంది, దర్శిస్తాను వెళ్ళి చెప్పి అన్నాడు. వెంటనే ఇతను వెళ్ళిపోయాడు ఆహాబుకు చెప్పడానికి. ఆహాబు వర్తమానం అందుకొని ఏలియాని కలుసుకుంటానికి బయలుదేరి వచ్చాడు. ఏలియాను చూసి చూడగానే ఏమన్నాడు అని అంటే, ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడవు నీవే కాదా అన్నాడు. నేను కాదురా బాబు, మీరు మీ తండ్రి ఇంటి వాళ్ళు మీరందరూ బుద్ధిహీనమైన పనులు చేసి మీరు ఇశ్రాయేలును శ్రమ పెట్టేవారు కారణమయ్యారు. అవును, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నీవు ఎవరెవరు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించుతున్నది బయలుదేవత ప్రవక్తలను 410 మందిని, అషేరాదేవి ప్రవక్తలను 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలవమని చెప్పాను. ఎక్కడండి ఏలియా నివాసం? కరువు వచ్చినప్పుడు కొన్ని రోజులేమో అక్కడ ఎక్కడంటే ఏడి దగ్గర కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. కొన్ని రోజులేమో ఒక విధవరాలు ఇంట ఉన్నాడు. ఇప్పుడేమో కర్మేలు పర్వతం మీద దేవుడు కలగజేసే రక్షణ కొరకు దేవుడు తన ప్రజలను దర్శించి ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ రోషం కలిగిన వాడు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన అడ్రస్ ఎక్కడ చెప్తున్నాడంటే, నా దగ్గరకు కర్మేలు పర్వతం దగ్గరికి వీళ్ళందరినీ తీసుకురాని. ఎవరికి చెప్తున్నాడండి? ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ తీసుకుని రా అని ఆహాబుతో చెప్తున్నాడు. చెప్పితే నేను చదువుతున్న 20వ వచనము, అక్కడికి పిలవనంపమని చెప్తే ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాడు. ఓ హల్లెలూయా. దైవ సేవకులంటే ఆశామాషి కాదు. అంటే కొంతమంది ఏమో అవివేకంగా అజ్ఞానంగా పొట్ట కొరకే బయలుదేరిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటి మనకు అవసరం లేదు. నిజముగా ధైర్యంగా నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నాను, నేను ఎవరిని సేవించుతున్నాను అని ఆ దేవుని నేను ఆ దేవుడు పంపాడని పలకగలిగిన వాళ్ళు ఎవరైనా సరే తమ సౌఖ్యము, తమ ఇష్టము, తమ సుఖం చూసుకోరండి. ఆయన చెప్పిన మాట వెల్లడి చేయడానికే చూసుకుంటారు. ఆయన చెప్పిన మాట కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. ఆ మాట కొరకు ఎదురు చూస్తారు. ఆ మాట ఇచ్చిన తర్వాత ప్రకటించడానికి చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వాడు ఏలియా. అప్పుడు ఈ రాజు నోరు మూసుకొని మాట్లాడకుండా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా రాజ్యంలో ఉన్న ఒక ప్రవక్తవు, నేనేమో రాజును, నేనేంటి అందరిని పోగేసి అక్కడ తీసుకురని చెప్తున్నావు అని అనలే. అతని పవర్ ఏంటో తెలుసు, అతని యొక్క భక్తి ఎంతనో తెలుసు, అతని శక్తి ఎంతో తెలుసు. ఏ శక్తి కలిగిన ఏ గొప్ప దేవుని మరి సేవకుడు ప్రవక్తో ఆయనకు బాగా తెలుసు. ఒక్క మాట యెహోవా పేరట 3.5 సంవత్సరముల వరకు మంచైన వర్షమైన కురవదంటే అంతే కురవలేదు. ఇప్పుడు కురుస్తుంది అని చెప్పాడు, తప్పకుండా కురుస్తుందని చెప్పినట్టుగా నోరు మూసుకొని ఆ 850 మంది ప్రవక్తలను మరి కర్మేలు పర్వతానికి దగ్గర తీసుకొచ్చి రప్పించేశాడు. సరే, జనులందరికీ కూడా ఏం జరుగుతుందా అని చెప్పేసి అక్కడికి అందరూ వచ్చారు. జనులతో ఒక్క మాట చెప్తున్నాడు ఏలియా, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను సేవించండి, లేదా బయలు దేవుడైతే ఆయనను సేవించండి. ఇలా ఎందుకు మీరు 2 తలంపుల మధ్య తడబడేది? అయితే ఏది దేవుడో ఏది దేవుడు కాదో తెలుసుకోవాలి అంటే ఒక షరతును నేను విధించడానికి మిమ్మల్ని అందరిని పిలిచానని అక్కడ ఆ షరతును చెప్పడం మనకందరికీ తెలుసు. ఏంటది? మీరు ఒక బలి పశువుని తీసుకోండి. మీరు 850 మంది ఉన్నారు కనుక మీరే ముందు ఆ పని చేయండి.
దానిని బలి పశువును మీరు బలిపీఠం మీద పెట్టి ముక్కలు చేసి మీ దేవుని పేరట మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆ యొక్క మాట మీ ప్రార్థనకు జవాబిచ్చి అగ్ని ఏమి వేయకూడదు సుమి, ఆకాశము నుండి ఆ దేవుడి అగ్ని కురిపించే దహన బలిని కాల్చివేయాలి. అట్లా ఏ దేవుడు ప్రార్థన విని జవాబిస్తే ఆ దేవుడే నిజమైన దేవుడని మనమందరం ఆయనను పూజిద్దామని చెప్పాడు. సరే 850 మంది మొదలు పెట్టారండి. ఒక బలి పశువుని తెచ్చి బలిపీఠం మీద పెట్టి అన్ని చేశారు. కానీ దేవుడు అయితే కదండి, మీకు సత్యం చెప్పాలి, బయలు అంటేనే అగ్నిదేవుడు. ఏమంటే అగ్నిదేవుడే అగ్ని కురిపించట్లేదు. వీళ్ళు అడుగుతున్నారు, బయలా పంపించు 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 అని కొట్టుకున్నారు, కోసుకున్నారు, రక్తాలు కారుతున్నాయి. కానీ ఏమాత్రం కూడా ఎక్కడ ఎందుకు జవాబు వస్తుందండి? మాట్లాడే దేవుడు అయితేకా జవాబు రావడానికి, సజీవుడు అయితేకా జవాబు రావడానికి లేదు. వాళ్ళు చాలించుకున్న తర్వాత, వాళ్ళు ఓటమి అంగీకరించిన తర్వాత, ఇక వాళ్ళు నీకు ఛాన్స్ ఇక మాకు అయిపోయిందని చెప్పాక వెంటనే ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. దాన్ని క్రమంగా 12 రాళ్ళు తీసుకొచ్చి క్రమంగా బలిపీఠం కట్టాడు. ఆ ఎద్దును తీసుకుని ముక్కలు చేశాడు. కట్టెలు క్రమంగా పేర్చాడు. ఆ మొత్తం కూడా నీళ్లతో తడిపాడండి. ఎందుకు తలిపాడో తెలుసండి? ఈ ఏలియా ప్రవక్త కదా, అక్కడ అగ్ని ఏమన్నా పెట్టాడేమో, ఆయన కింద దాని కింద ఏమన్నా అగ్ని పెట్టాడేమో మనం చూడకుండా అని ఆ బుద్ధిహీనమైన ప్రచారం ఏదైనా చెయ్యగలరని నీళ్లతో తడిపాడు. నిండారుగా తడిపేశాడు 3 సార్లు కూడా. కందకంతో చుట్టూ తవ్వించాడు. ఆ మొత్తం నీళ్లు పొరిలిపోయేలాగా చేశాక సమీపించి చిన్న ప్రార్థన చేశాడు. నీ సెలవుతోనే నేను ఇక్కడికి వచ్చానని, భూమి మీద ప్రవక్తనుగా నేను పని చేస్తున్నానని, నీ సెలవుతోటే నువ్వు చెప్పిందంతా నేను చేస్తున్నానని, ఇక్కడున్న వారందరికీ తెలియనట్లు, నీవు దేవుడు అని తెలుసుకున్నట్లు దయచేసి నువ్వు కార్యం చేయి స్వామి అని ఒక ప్రార్థన చేశాడండి. వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో ఆ బలిపీఠం అవన్నిటిని కూడా దహించి వేసి నీళ్లు ఆరిపోయాయి. తర్వాత ఏమంటే రాళ్ళు బుగ్గి అయిపోయాయి. ఏమీ లేదు, ఇక ఏం మిగలలేదు. అక్కడ అగ్ని మాత్రమే కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నిజమైన దేవుణ్ణి ఆశ్రయించే దానివైతే నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా మనం మరుగవ్వాలి. మనలో పరిశుద్ధాత్ముడు మాత్రమే కనపడాలి. అప్పుడే అనేకులు యెహోవాయే దేవుడని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే అనేకమైన అద్భుతాలు సూచక్రియలు జరిగించువాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే అగ్ని మాత్రమే కనపడుతుంది, దహన బలి పశువు, కట్టెలు, రాళ్ళు, మొత్తం నీళ్లు కూడా ఆరిపోయి రాళ్ళు బుగ్గి అయిపోయి బూడిద మిగిలింది. అగ్ని మాత్రం కనపడుతూ ఉండగా ఎవరు చెప్పక్కర్లా లేకుండానే జనులందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేయడం మొదలుపెట్టాడు. యెహోవా దేవుడని ప్రజల చేత ఒప్పించడానికే రోషము కలిగి ప్రవక్త సేవ చేస్తున్నాడు ఏలియా. నేనొక్కడనే రోషం కలిగిన వాడనై ఉన్నాను అన్న. నిజమేనండి. ఇతనికి సపోర్ట్గా మేం కూడా దేవుని సంగతి ఎరుగుదుము, మేము నీ పక్షమన అనుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఎట్లా తెలుసండి మీకు అనుకుంటే ఇక్కడ రాయబడిన ఈ మాటలు మనం గ్రహించవచ్చు. ఎప్పుడైతే కట్టెలను అగ్ని, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసింది. ఎంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వాళ్ళందరూ కేకలు వేశారండి. అప్పుడు ఏలియా ఒక్కడినైనా తప్పించుకొని పోనీయకుండా అందరిని పట్టుకోమని, బయలు ప్రవక్తలను పట్టుకోనమని ఒంటి చేతితో కీషోను వాగు దగ్గర
అందరినీ చంపేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంపి వేసిన తర్వాత, వధించిన తర్వాత వెంటనే తన యొక్క శిష్యుడైన గెహాజీతో అంటాడు, విస్తారమైన వర్షం వస్తున్నట్టు నాకు ధ్వని పుట్టుతుంది, నువ్వు వెళ్ళి చూడు అన్నాడు. అతడు ఆ మెరకకి పైకి ఎక్కి చూసి లేదు అన్నాడు. 2 సార్లు 3 సార్లు అలాగే 7 సార్లు చూడుపో అని చెప్పినప్పుడు చూసినప్పుడు ఏం జరిగింది తెలుసండి? అరిచెయ్యంత మేఘం కనబడుతుందండి అన్నాడు. ఆ మేఘాన్ని చూసి ఆహాబుతో ఏమన్నాడంటే, విస్తారమైన వర్షం, మోపైన వర్షం కురిసినట్లు నాకు శబ్దం వస్తుంది, కాబట్టి నువ్వు తడిచిపోతావేమో, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు వెళ్ళకుండా, వర్షం నిన్ను ఆపకుండా నువ్వు ఇంటికి పో అంటే ఓకే అని వెళ్ళిపోయాడండి. అసలు ఇంకక్కడ ఒక వచనం ఒకటి ఉంటుంది, పిమ్మట ఏలియా 41 చదువుతాను. విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయేను. అసలు నాకైతే మింగుడు పడదు ఈ వాక్యం. ఎందుకంటే అరే యెహోవాయే దేవుడని రుజువు ఒక్కడు చేయగలిగాడు. ఇంతకాలము భార్య ఆ యొక్క అనుమతితో మరి బడ్జెట్లో మొత్తం అంతా కేటాయించి ఆ 400, 850 మంది ప్రవక్తలను, అషేరా ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను, బయలు ప్రవక్తలను అడ్డగోలుగా పోషిస్తున్నావు కదా, ఒక పంచి చెడు లేకుండా విగ్రహాలను పెట్టి పూజిస్తున్నావు కదా. ఇంతగా దేవుడు హెచ్చించబడితే, ఇంతగా ఒంటరిగా ఉన్న ఒక ప్రవక్త ఇంత దేవుడి కార్యం జరిగిస్తే ఈ ఆహాబుకి ఎందుకండి జ్ఞానం కలగలేదు, భయం కలగాలి? మరి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఒంటి చేత్తో 850 మంది ఆ ప్రవక్తలను చంపిపాడేశాడు కదా. అయినా ఇతనికి మనసు మారలే, భయం కలగలే, ఆ కఠినమైన హృదయం, ఆ దుష్ట హృదయం అలాగే ఉంది. నువ్వు భోజనం చేయకుంటా సరే అని వెళ్ళిపోయి భోజనం చేశాడు. దరిద్రంతో అనిపించాలి, అంతకన్నా దరిద్రం మరొకటి లేదు. ఇక్కడ పెద్ద వర్షం వచ్చేటట్టుంది, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అని అంటే, మరి ప్రవక్త గారు మీరు ఎలాగండి ఇంత గొప్ప కార్యం చేసి మీరు తడుస్తారా అని అంటలే. వెంటనే రథం సిద్ధం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. 46 నేను చదువుతున్నా. మోపైన వర్షం కురిసింది, మోపైన వాన కురిసింది అని చెప్పాడు. ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలుకి వెళ్ళిపోయాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చాడు. రాజు రథం మీద వచ్చిన ఆహాబు కంటే కూడా దేవుని ఆత్మ బలం చేత ఈయన అంతకంటే ముందే వెళ్ళాడు. ఇప్పటికైనా బుద్ధి రాలేదండి. ఎలా వచ్చారు మీరు? నా రథాల కంటే మీరు ముందు ఎలా వచ్చారు? ఏ రథం మీద వచ్చారు? అసలు ఎట్లా వచ్చారు? ఒక క్వశ్చన్ అయినా రేస్ అవ్వాలా లేదా? ఏమీ లేదు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ప్రతి చిన్నది, ప్రతి ఆలోచన, ప్రతి సనుగుడు, ప్రతి ఏదైనా మంచి అన్ని దేవుడు రాసి పెడతాడు. ఇది రాయలేదు అంటే ఈయనకి ఏమీ రాలేదు, ఆలోచనే రాలేదు. ఇంత దౌర్భాగ్యమైన ఆహాబు రాజు మరొకరికి లేడు అని బైబిల్ ముందుగానే మనకు జ్ఞాపకం. తన పూర్వీకులందరికంటే బహుభయంకరంగా ప్రవర్తించిన వాడి ఆహాబు రాజు. యెజబేలును గురించి నేర్చుకోవడానికి ముందు ఇతని వలన ఈ నష్టం వచ్చింది కదా. ఈ యెజబేలు ఎంటర్ అవ్వడానికి ఈయనే కారణం కదా. ఎంతమంది ప్రవక్తలను పెట్టడానికి ఇతనే కదా కారణం. అది మనం గ్రహించాల్సి ఉంది. యెజబేలు ఎలాగ అన్యరాజు కుమార్తె, ఆమెకి ఇది తప్ప ఇంకొకటి తెలవదు. ఆ విగ్రహాలను ఆరాధించడం, బయలుదేవతను పూజించడం, వాటిని ఆరాధిస్తూ ప్రవక్తలను పోషించడం, ఇదే ఈమెకు తెలుసు, ఇంకొకటి తెలియదు. అసలు ఆమెను చేసుకోవడమే తన పెద్ద పొరపాటు. యూదారాజు అయ్యుండి అన్యరాజు కుమార్తెను ఎలా వివాహం చేసుకుంటాడు? అది చేసుకోవడమే పెద్ద తప్పు. అందుకనే ఇప్పుడు ముందుగా మనం ఆహాబును గురించి నేర్చుకున్నాం. ఎప్పుడైతే ఇలా ముందు ఆ అద్భుతం చూసి అసలు కొంచెం కూడా చెలించలేదు. 850 మంది ప్రవక్తలను ఒంటి చేతితో చంపేస్తున్నా ఏమనిపించలేదు. ఈ శక్తి ఎలా వచ్చింది, బలం ఎలా వచ్చింది అనిపించలేదు.
రెండోది వెళ్ళి భోజనం చేయండి, మాట్లాడకుండా భోజనం చేసిండు. మళ్ళీ పెద్ద వర్షం వస్తుంది, నువ్వు తడిసిపోతావేమో, రథం ఎక్కి నువ్వు వెళ్ళిపోయి ఊరికి వెళ్ళిపో అంటే వెంబడే వెళ్ళిపోయాడు. అంతకంటే ఆయన కంటే ముందు యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి ఈయన చేరితే ఎలా వచ్చారు మీరు అని అడగలే. ఆయన చెప్పినట్టే మోపైన వర్షం కూడా కురిసింది. అసలు ఏ అద్భుతం చూసినా, ఏ ఆశ్చర్య కార్యం కళ్ళ కనబడ్డా చలించట్లేదు హృదయం, మెత్తబడట్లేదు హృదయం, దేవునికి వైపు తిరగట్లేదు. చూస్తే ఫరో కంటే కఠినుడిలాగా కనబడుతుంది. సరే, మళ్ళీ ఏం చేశాడు? పెద్ద నిర్వాకం చూడండి. 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలను ఇందరిని చంపించిన సంగతి ఆహాబు యెజెబెలుకు తెలియజెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి బుద్ధిహీనుడు, అవివేక, అజ్ఞాని ఏం చేశాడు? యెజెబెలుకి వెళ్ళి వార్త అంతా చెప్పాడు. చెప్పితే ఆమె ఏం చేసింది? వెంటనే యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించారు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్ల చెయ్యనిడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అంది మొహానికి. అనేసరికి కొంచెం ఏలియా బలహీనపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. వెంటనే దేవుడు ఆహారం పెట్టి బలపరిచాడు. బలపరచడం మాత్రమే కాదు, నీ శక్తి ఏలియా ఇక్కడే ఏం చేస్తున్నావని గద్దించినట్లుగా 9వ వచనంలో అడిగాడు. అంటే నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు చేసేదేంటి అని అడిగాడు. అవును, పిల్లలు కాలేజీకి వెళ్ళాల్సిన టైంలో వెళ్ళకపోతే, స్కూల్కి వెళ్ళాల్సిన వెళ్ళకపోతే ఏం చేస్తున్నావు ఇక్కడ అని కోపడతాం మనం. అంటే నువ్వు చేసేది ఇది కాదు, నువ్వు చేయవలసింది వేరే అని. నేను ఎప్పుడు చెప్తాను, ఇంత విజయం సాధించాక ప్రభువా నీ నామ మహిమ కొరకు రోషము కలిగి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నేను నిలబడి, ఇదిగో నాయన బయలుదేవుడు కాదని, యెహోవాయే దేవుడని, నీ నామ మహిమ కొరకు నీవిచ్చే శక్తిని బట్టి నేను రుజువుపరచగలిగాను స్వామి, ఇక మరి ఇంకా నేను ఏం చెయ్యాలి అని అడగాలి. కానీ ఇక అయిపోయినట్టు, ఇక చాలును, నా ప్రాణం తీసుకో అన్నాడు కదా. అప్పుడు దేవుడు అని అలసిపోయి నిద్రపోతే దేవుడు అతను లేపి ఆహారం పెట్టాడు. 2 సార్లు చేసి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని కోప్పడి ఆయన పంపించేశాడు. 40 దివారాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాడు. అక్కడ హోరేబు దగ్గర దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి దిశ నిర్దేశం చేశాడు. చూడండి, అక్కడ ఒక సంగతి మనం నేర్చుకోవాలి. ఏలియా హోరేబు పర్వతం మీద ఉంటే భూకంపం వచ్చింది, పెద్ద సుడిగాలి వచ్చింది, యెహోవా ఆ వైపు సంచరింపగా బలమైన పెనుగాలి వచ్చింది. యెహోవా భయానికి పర్వతాలు బద్దలయ్యాయి, శిలలు చిన్నాభిన్నములయ్యాయి. యెహోవా గాలి దెబ్బ ఎందుకు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగింది, అయినా ప్రత్యక్షం కాలేదు. భూకంపం అయిన తర్వాత మెరుపులు పుట్టినాయి, అయినా ప్రత్యక్షం కాదు. అన్నీ ఆగిపోయాక మిక్కిలి నిమ్మలమైన స్వరముతో ఒక స్వరం వినబడింది, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా సంచరిస్తే అంత భయంకరంగా ఉంటుంది అని రుజువైంది సకల జనులకు, ఏలియా కూడా. అయినా ఏలియా పారిపోలే. ఆయన చిత్తం కొరకు, ఆయన మాట కొరకు ఆ పర్వతం మీదే ఉన్నాడు. ఏలియా అంటే ఏంటో మరొకసారి రుజువు చేయడానికి దేవుడు ఆ విధంగా చేశాడని మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. వెంటనే ఆయనకు దిశ నిర్దేశం చేసి, ఇదిగో ఈ రాజు తర్వాత మరి ఒక రాజును నువ్వు నియమించాలి, నీ తర్వాత మరి ఒక ప్రవక్తను నియమించాలి, మరి ఒక రాజును ఇశ్రాయేళ్ల మీద పట్టాభిషేకం చేయాలని ఈ 3 పనులు దేవుడు అప్పగించి ఏలియాను పంపినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా యాహాబు ఎంత దుర్మార్గుడంటే, మరి నాబోతు యొక్క తోటను తీసుకుంటా చూస్తే, ఆ నాబోతు తోటను
ఆయన నేను అమ్మని అన్నాడని ముఖం మార్చుకొని అలిగి పడుకున్నాడు. ఏంటి పలుకున్నాడు అలాగా మొహం మార్చుకొని? వీడికి మూతి ముడుచుకొని పడుకోవడం బాగా అలవాటు. అందుకే ఎవరైనా మా పిల్లలు అలిగితే నేను అంటాను కదా, అలుగుడు అనేది ఆహాబు స్వభావం, అలగొద్దు అని చెప్తా. అలగకూడదు. మీలో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరిలో కూడా భార్య మీద భర్త, భర్త మీద భార్య, అమ్మ నాయన మీద పిల్లలు అలగకూడదు. అలిగితే ఆ స్వభావం ఆహాబుదే. అలిగి మూతి ముడుచుకొని పడుకున్నాడు. ఏమి ఇలా పడుకున్నావేంటి అని అంటే ఇదన్నీ చెప్పాడు. ఓ ఎందుకు? రేపు ఈ పాటికి నేను ఆ తోట నీకు ఇప్పిస్తాను, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అని సంగతి మర్చిపోయినావా అని ధైర్యం చెప్పి దుర్మార్గులను, అబద్ధపు వాళ్ళని, సాక్ష్యాలు చెప్పే వాళ్ళని నియమించి మరి లేనిపోని అన్ని చెప్పి అతని మీద ఒక నేరారోపణ మోపి రాళ్లతో కొట్టి చంపించేశారు. ఎప్పుడైతే చచ్చిపోయాడని ఏమే కబురు తెచ్చారు, అమ్మ మీరు చెప్పినట్టే చేసినాము, మీరు చెప్పిన అబద్ధాలన్నీ ఆడేసాము, అలాగే చంపేశాం కూడా మరి అని కబురు తీసుకొస్తే అప్పుడు ఇక ఆ తోటను నువ్వు స్వాధీనం చేసుకోపో. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు రాజు అయ్యుండి మూతి ముడుచుకొని పడుకుంటావా? నీకు అంత శక్తి లేదా ఏంటి అని ఆయన తరపున ఈమె దుర్మార్గ పనులన్నీ చేసింది. మేమున్న కామవరం కోటలో నేను చూశాను, ఎవరైనా గొడవకు వస్తే భర్త మాట్లాడు, భార్య భయంకరమైన నోరేసుకొని మాట్లాడతారు. అప్పుడు మాకు అర్థం కాలే, ఏదైనా వస్తే ఇంటి ముందుకు వచ్చిన ఆ వాళ్ళతోటి ఈయన కదా మాట్లాడాల్సింది, ఆమె మాట్లాడుతుంది అని ఒకరోజు మా వారు అన్నారు కూడా. ఏంటి ఆమెను అలా వదిలేస్తున్నావు, ఆమె నా నోరు అంత దరిద్రంగా మాట్లాడుతూ ఉంది ఏంటి అని అంటే, అయ్యో నేను మాట్లాడలేను, ఆమె నోరు ఉండబట్టే నేను బతుకుతున్నానండి అన్నాడు. ఇక్కడ ఆహాబు కూడా అదే బతుకు అనుకుంటా, దరిద్ర బతుకు. ఈ యెజబేలు యొక్క ఈ భయంకరమైనటువంటి దుర్మార్గమైన ఈ చేష్టలు చేసి, అన్యాయం అక్రమాలు చేసి అన్ని ఈయనకు కావాల్సిన నెల తెచ్చి పెడుతుంటే ఆ విధంగా బతుకుతున్నాడు అనుకుంటా. ఎప్పుడైతే ఆ తోటను స్వాధీనం చేసుకోవడానికి ఎప్పుడైతే వెళ్ళాడో, వెళ్ళగానే అక్కడ ఏలియాను దేవుడు పంపించాడు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క తోటలో, ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవతని చూచి ఇలాగు ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకొనవలన నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును దాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం నిజముగా నాకుడని అతనితో చెప్పాను. చూసారా? చెప్పేసరికి మళ్ళీ ఏమంటుండండి, అయ్యో నేనెంత కళ్ళు మూసుకుపోయినాయి, నిజంగా నేను ఒకదాని వెనక అన్ని దరిద్ర పనులే చేస్తున్నానని పశ్చాత్తాపడి ఏడ్చి బాధపడేది పోయే, నా పగవాడా నేను నీ చేతిలో చిక్కానా అంటుండు దుర్మార్గుడు. అప్పుడు అన్నాడు ఏలియా ఇట్లను, యెహోవా దృష్టి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కావు. అది సంగతి. వేరే అన్యదా భావించొద్దు. కుంటివాడు నడుస్తుంటే ఎవడు తోసేయక్క, ఎవడు పడేయక్కర్లేదంట. వాడి కాలు వాడికి తగిలి పడిపోతాడు. దుష్టులు దుర్మార్గులంతా ఎవడు ఏమనక్కర్లే, వాళ్ళు చేసుకున్న గోతులు వాళ్ళే పడతారు. వాళ్ళ వంకర మాటలు వాళ్ళనే నాశనం చేస్తాయి, వాళ్ళ దుష్ట పనులు వాళ్ళనే నాశనం చేస్తాయి. అది ఏలియా చక్కగా దేవుని సెలవు ప్రకారంగా చెప్పాడు. చెప్పి అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయం రప్పించదు, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలీ వారిలో ఆహాబు పక్షముగా ఎవ్వరు లేకుండా పురుషులందరూ నిర్మూలము చేతును అని చెప్పి, అంతటి ముందు భయంకరమైన పాపం చేసిన వాళ్ళందరూ ఏ విధంగా జరిగిందో వాళ్ళు జరిగిన జరుగుతుందని చెప్తూ, మరియు యెజబేలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పాను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టి కీడు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవడు లేడు.
ఎంత దరిద్రుడు! ఈ శాపవచనం దేవుడు ప్రకటించమన్నాడు. నువ్వు ఎక్కడైతే నా బోతు రక్తాన్ని నాకయ్యో కుక్కలు అక్కడ నీ రక్తం కూడా నాకుతాయని ఆహాబుకు చెప్పి, అలాగే నీ సంతతంతా పట్టణంలో చూస్తే కుక్కలు, బయట చూస్తే ఆకాశ పక్షులు తింటాయి, యెజబేలు కూడా అలాగే చస్తుంది అని చెప్పి ఆమెను కుక్కలు ఇజ్రాయేలు ప్రకారం కుక్కలు ఆమెను తింటాయని చెప్పేసి ప్రవచన రూపకంగా అన్నాడు. ఇలాంటి దుష్టుడు ఎక్కడ ఉండడని మరి అందరికీ అర్థమైనా వాడికి అర్థం కావట్లేదు. అప్పటికైనా యేసయ్య పాదాలు పట్టుకోలే. ఒకసారి యుద్ధం వచ్చింది, రామోత్ గిలాదు మీదకి యెహోషువపాతు వచ్చాడు. ఇద్దరు కలిసి తీసుకొని వెళ్ళాడు. ఆ యుద్ధంలో నేను చదువుతున్నాను ఇక్కడ ఒక మాట, ఎవరు రథాధిపతులు అతడు ఇశ్రాయేలు కానట్టు కేక గుర్తుపట్టి అతను పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేలు రాజును కవచపు కీలు మధ్య తగిలిన గనక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములు ఉండి నన్ను అవతలకి తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. సూర్యాస్త సమయమందు దండువారు తమ పట్టణం వెళ్ళిపోవచ్చు ప్రజలం. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోను కొనిపోబడి షోమ్రోన్లో పాతిపెట్టింది. వేశ్యలు స్నానం చేయుచుండగా ఒకడు ఆ రథము షోమ్రోను కొనలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తం నాకెను. ఏం దేవుడు పలికితే అదే జరుగుతుంది. ఆ సంగతి మనకు తెలుసు. అలాగే ఆహాబు దుర్మరణం పాలయ్యాడు. గురి చూడకయ్యే ఒకడు యుద్ధంలో బాణం వదిలితే సరిగ్గా వచ్చి ఆహాబుకు తగిలి మరణమై చనిపోయాడని వాక్యం ద్వారా మనం తెలుస్తున్నాం. ప్రవచనం ప్రకారంగానే కుక్కలు వచ్చే తన రక్తం నాకై. ఈ యెజబేలు ఉంది కదా, ఇన్ని దుర్మార్గ పనులు చేసింది. సరే, ఆ దుర్మార్గ పనులకు ఆ ముందున్న రాజులు ఎలా చచ్చారో తెలుసు. తన భర్తే తన కన్నులారా ఎలా చచ్చిపోయాడో చూసింది. అంత భయంకరమైన ప్రవచనం విన్నది తెలిసి అయినా ఏ మాత్రం మార్పు ఈమెలో లేదన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనకు తెలుసుకుంటున్నాం. అయితే యెహూ ఇక రాజు అయిన తర్వాత దైవ విరోధులందరినీ, ఆహాబు కుమారులందరినీ, అతని కలిగిన వారందరినీ, అలాగే ఎవరెవరు దేవుడికి విరోధంగా ప్రవర్తించారో వారందరినీ హతం చేసుకుంటూ యెజ్రెయేలు ఊరికి వచ్చాడు. ఎప్పుడైతే యెజ్రెయేలు ఊరికి వచ్చాడో ఆమె మొహానికి రంగేసుకొని శిరోభూషణాలు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూస్తుంది. 2వ రాజులు 9వ అధ్యాయం 30వ వచనం నుండి నేను చదువుతున్నాను. యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించిన ఆమె అతను చూచి, నీ యజమానిని చంపిన వాడా, జిమ్రీ వంటి వాడా, నువ్వు సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగింది. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి నా పక్షమంది ఎవరున్నారని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూశారంట. దీని కిందికి పడదోయండి అంటే వాళ్ళు ఒక్క తోపు దోశారు. అక్కడి నుండి కింద పడింది. దాని రక్తంలో గోడ మీద కొంత, గుర్రముల మీద కొంత చిందిందంట. మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించాను. ఎంత భయంకరమైన మరణం, ఎంత భయంకరమైన మరణము ఈ యెజబేలుది మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. ఏమండి, ఆ తర్వాత లోపల ప్రవేశించి, అది రాజకుమార్తె కాబట్టి మీరు దాన్ని కనిగొని దాన్ని ముక్కలన్నీ ఏరి సమాధి ఏదైనా గొయ్యిదోచి బాధ పెట్టండి అని చెప్పిండంట. మళ్ళా ఎవరు? యెహూ చెప్పితే వారు దాన్ని పాతి పెట్టబోయి, అయితే దాని కపాలం, పాదాలు, అరచేతులు తప్ప మరేమి కనబడు. అప్పుడు వచ్చి చెప్పితే అప్పుడు అన్నాడంట, అవును, ఇది యెజబేలును ఎవరును గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసం తినును అన్న దేవుని ప్రవచనం నెరవేరింది అని చెప్పాడు. చూశారండి, ఇద్దరు కూడా భయంకరమైన మరణం పొందారు. వాళ్ళని బట్టి వాళ్ళ సంతానం కూడా భయంకరమైన మరణం పొందినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇశ్రాయేలు రాజయ్యుండి, దేవుణ్ణి ఎరిగిన వాడయ్యుండి, ఈ ఆహాబు ఎంత భ్రష్టత్వము చేయడం అనేది చాలా భయంకరం.
బైబిల్లో వ్రాసినవన్నీ కూడా మనము నేర్చుకునే పాఠం ఏంటి? మనకు బోధ కలుగుటకై దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు బోధ కలుగుటకు వ్రాయబడి ఉన్నవి అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు రాజైన ఇతను దేవుడు సజీవుడైన మాట్లాడే నిజ దేవుడైన యెహోవాను కలిగి ఉన్న ఇతను ఏం చేశాడు? అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. అది చాలా 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 తప్పు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 22:10 మనము చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదు అన్నాడు. అంటే ఎద్దెవుడు గాడిదేవుడు మనకు అర్థమైపోతుంది. అంటే అన్య స్త్రీలను వివాహం చేసుకునవద్దు, మన కుటుంబంలో కాని స్త్రీలను ఎవరిని కూడా వివాహము చేసుకోవద్దు, అలాగే స్త్రీలు పురుషులను అట్లా చేసుకోవద్దు అన్నాడు. అలాగే 16:22 ఏం చెప్పిందంటే, ఏ విగ్రహాన్ని కూడా మీరు నిలబెట్టొద్దు అని ఇశ్రాయేల్ అందరికీ చెప్పాడు. ఒక స్తంభాన్ని నిలబెట్టి పూజించడము, విగ్రహం పెట్టి పూజించడము అది మీకు తగదు. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయన విగ్రహాన్ని ద్వేషించేవాడని ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెప్తే, ధర్మశాస్త్రం ఎరగక అసలు భయం లేక ఇతను ఇలా ప్రవర్తించినట్లుగా దేవుని వాక్యములో ఉంది. కాబట్టి ఇది నేర్చుకుంటున్నా వింటున్న మనము కూడా ఎప్పటికీ అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఒకవేళ స్త్రీలు అన్య పురుషులను వివాహం చేసుకోకూడదు. అలాగే ఎక్కడ ఏ దానికి విగ్రహానికి మనం మొక్కకూడదు, నమస్కరించకూడదు. అది మనకందరికీ తెలుసు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. అలాగే ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 6:14 నుంచి ఉంది కదా, ఏమని, అవిశ్వాసికి విశ్వాసతో పాడెక్కడిది, వెలుగునకు చీకటితో ఏం పెట్టు, జీవము కలిగిన దేవుని సంగమునకు విగ్రహాలతో ఏమి పొందిక అని స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి మనము జీవం కలిగిన దేవుని ఆలయం కనుక మనము వాటి జోలికి వెళ్ళకూడదు అని ఇంకొక మాట చెప్పాడు. మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని చెప్పాడు. 14 నుండి 18 వరకు ఇప్పుడు నేను చదివాను. కాబట్టి ఇవేమి మనకు తగదు గనక ఈ తగనివేదో వాళ్ళు ఆహాబు చేశాడు. పోనీ తను చేసుకున్నందుకు ఏమకేమైనా మార్పు వచ్చిందా? లేదు. ఈయనే భ్రష్టుడైపోయాడు, ఈయనే నాశనం అయిపోయాడు. ఆమె మరింత రెచ్చిపోయింది ఈయన సపోర్టుతో. ఏకంగా ప్రవక్తలను మరి పోషిస్తూ ఆ విగ్రహాలు నిలబెట్టి ప్రజలు నాశనం అవ్వడానికి మరి ఏది తేల్చుకోలేని అయోమయములో ఉండి మరి దేవునికి దూరం అవ్వడానికి ఈమె కారణమైందని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. కనుక మనం ఎప్పటికీ యెహోవాకు విరోధంగా మనం ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, అసలు చెయ్యకూడదు అని తెలుసుకోవాలి. యోసేపు అంటాడు, ఆమె దుష్ట కార్యానికి ప్రేరేపించినప్పుడు నేను యెహోవాకు విరోధముగా ఇంత ఘోర పాపం నేను ఎట్లా చేస్తానంటాడు. ఏదైనా చిన్నది పెద్దది ఏదైనా దైవ విరోధమైన కార్యాలు ఏవి కూడా ఎవ్వరు చేయకూడదు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఏది కూడదో చెప్పాడు, ఏది చెయ్యాలో చెప్పాడు. చక్కగా చూసుకొని చెయ్యవలసిందే చేసి చెయ్యకూడనిది మానేయాల్సింది పోయి ఇతరులకు తన రాజ్యంలో ఉన్న వారికి నేర్పాల్సింది పోయి మరి ఇశ్రాయేలు రాజుగా ఉండి ఆహాబు తానే అన్ని పాపాలే చేసి ఘోరమైన శాపమును తన కుటుంబం పొందుకున్నట్టుగా వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక యెహోవాకు విరోధంగా ఎవడు నిలవలేడు అన్న సంగతి కూడా ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది. యెహోవాకు విరోధమైన ఆలోచనైనను జ్ఞానమైనను నిలవదు అంటాడు. ఒక దైవికమైన మతపరమైనటువంటి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ క్రీస్తు మార్గములు ఎరిగిన వారిని చెరసాలలో వేసిన సౌలుతోటే పౌలుగా మారిన ఆ సౌలుతో దేవుడు ఏం చెప్పాడంటే, అతనికి దర్శనమిచ్చి మరి నీవు ములికోరులకు ఎదురు తిరుగుతున్నావు, అది నీకు అసాధ్యం, జాగ్రత్త సుమా అన్నాడు కదండి. గుర్రం మీరు కింద పడేశాడు, దర్శనం ఎన్కౌంటర్ చేసి మాట్లాడి అతన్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి
దేవునికి విరోధమైన ఆలోచన అయినను కార్యమైనను నిలవలేదు అన్నది దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎవ్వరము దైవ వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచిస్తే ఈ ఆహాబు ఎలా అయ్యాడు, ఆహాబు భార్య అయిన యెజబేలు ఎలా అయ్యిందో మనకు తెలుసు. ఆహాబు దేవుని ఎరిగిన వాడు, యెజబేలు అన్య స్త్రీ. ఒకవేళ ఇతన్ని చేసుకొని ఏమని ఇతని పద్ధతులు అనుసరించిందని ఇతను ముందే దుర్మార్గుడు, తరాల నుంచి దుర్మార్గుడు అయ్యాడు. ఒక తరం, రెండో తరం, మూడో, తనకు ముందున్న తరములందరికంటే ఘోరంగా చేశాడని ఇంతకుముందు మనం చదువుకున్నాం. తన వారు మునుపటి వాళ్ళందరికంటే కూడా ఈయన చాలా ఎక్కువగా మరి భయంకరంగా ప్రవర్తించాడని వాక్యం మనకు నేర్పించింది కదండి. కాబట్టి మరి మనం ఎవరము కూడా చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు మనము దేవుని బిడ్డలమని దైవ విరోధమైన కార్యం మనము చేయొద్దు, ఎవరిని చేయించొద్దు, మనము వారించాలి. ఏదో చేసుకున్నాను కానీ నువ్వు నా దేవుడిని ఆరాధించాలి, నేనేం చేస్తున్నా అదే చేయాలి కానీ నువ్వేంటి ఇది మొదలు పెట్టావని అనడానికి దమ్ము ధైర్యం లేదు. ముందే చెడిపోయి ఉన్నాడు కాబట్టి ఇంకా దైవ విరోధమైన బయలు కట్టాడు, ఆశారాదేవికి విగ్రహం కట్టాడు, అక్కడ బలిపీఠం కట్టాడని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి మనం ఎవరము అలాంటి ఆలోచనలోని కానీ మరి మరి మన చర్యల్లో కానీ దైవ విరోధమైనదేది రాకుండా మనం చాలా జాగ్రత్త చూడాలి. ఇది మనం ఒక హెచ్చరిక. చివరిగా మరొక హెచ్చరిక దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18 నుండి 23 వరకు మనము చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ఆ యొక్క తుయతైరలో ఉన్న సంఘానికి దేవుడు లేఖ రాస్తూ ఏం చెప్పాడంటే 20 నుండి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలని స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎక్కడో ఎప్పుడో రాజుల గ్రంథంలో చచ్చిపోయినటువంటి యెజబేలు ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోకి ఎలా వచ్చిందండి అని అన్నాను. యెజబేలు ఆత్మ ఇంకా భూమి మీద పనిచేస్తుంది. అది దురాత్మ కదా, పనిచేస్తూ ఎవరినో ఒకరిని ఆవహించి ప్రవక్తినని చెప్పుకుంటూ ఇలా అందరినీ కూడా జారత్వం చేయుటకు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకు, భయంకరంగా దైవ వ్యతిరేకమైన కార్యాలు చేయటకు అది బోధిస్తూ ఉంది. నీవు గమనించుకోవట్లే, ఈ సంఘంలో దాన్ని ఉండనిచ్చావు, తెచ్చుకోలేదండి. ఆల్రెడీ అది వస్తే ఉంచేసుకున్నాడు, అది విషయం. సొంతంగా ఏం తెచ్చుకోలేదు, సొంతంగానేమో పిలుచుకురాలేదు, కానీ అదే జ్వరబడి వచ్చింది, ఉండనిచ్చాడు. ఏ దుష్ట కార్యమైనా, ఏ విరోధమైన ఆచారమైనా, అలవాటైనా ఒకవేళ అది వస్తే నువ్వు ఉండనీయొద్దు. ఒక విషయంగా మీరు ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తా. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. నువ్వు ఎలా అంటే నీ దేశాన్ని, నీ స్వజనులను, నీ యొక్క బంధువులను, నీ యొక్క ఊరును అన్నిటినీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు కదండి. తండ్రి ఇంటిని, బంధువులను, ఊరును అందరినీ వదిలిపెట్టి పొమ్మన్నాడు. 4వ వచనంలో వీళ్ళతో పాటు లోతు అతనితో కూడా వచ్చాను అని ఉంది. నేను చాలాసార్లు ఈ ఒక్క మాట మీద మాట్లాడా. అతనితో కూడా వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడు, నేను రమ్మనలేదు గనక పొమ్మనలేదు. పోన్లే మా అన్న కొడుకేగా, తమ్ముడు కొడుకే కానీ ఉండొచ్చుకున్నాడు. తర్వాత ఎంత గొడవ, ఎంత కలహం వచ్చింది, మనకు నెమ్మది లేకుండా జరిగిందా లేదా?
వెంటనే మేలుకొని, అయ్యో అనవసరంగా దేవుడు చెప్పాడు ముందే, నీ బంధువులు కానీ ఎవరు రావద్దు అని చెప్పాడు. నేనేమో సరే నేను రమ్మనలేదు కదా అని పొమ్మనలేదు, అందుకే నాకు ఇంత తలకాయ నొప్పి వచ్చిందని వెంటనే మేల్కొని అతను పంపించేశాను. తర్వాత దైవ ప్రత్యక్షతని కలిగినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునితో దైవ ప్రత్యక్షతలు కలిగిన వారంగా నిత్యం ఆయన మనతో మాట్లాడుతూ బతకాలంటే దేవునికి వద్దన్నది మనతో రాకూడదు. ఒకవేళ అదే వస్తే మనం ఉండనీయకూడదు. ఇది మనకు నేర్పిస్తున్న సత్యం. ఎక్కడ ప్రకటన గ్రంథంలో చివరికి మరి 7 సంఘాల్లో రాస్తున్న లేఖలో, అంటే చివరి గ్రంథమే కదా ప్రకటన గ్రంథం, ఇక్కడ కూడా మనలో యెజబేలు ఆత్మ ఉంది అని అంటే ఆ సంఘాలలో ప్రవక్తినని చెప్పుకుంటున్న యెజబేలును నీవు ఉండొచ్చున్నావు అంటే యెజబేలు ఆత్మ ఇంకా భూమి మీద పనిచేస్తుందని అర్థం. అయితే ఆ సంఘము దూతకు అర్థం కాలేదు, ఆ దైవజనుడికి అర్థం కాలేదు. చాలా మంది వెలుగు దూత వేషం వేసుకొని సంఘాలలో అన్ని దుష్ట కార్యాలు చేస్తుంటారు, దైవ విరోధమైన కార్యాలు చేస్తూ అనేకులను ఆ తప్పుడు బోధ పిలిచిన పిండి ప్రకటించి అందరినీ నాశనం చేస్తూ ఉంటారు. అది గమనించి ఖండించి దాన్ని దూరపరచాలి. అది దాన్ని మరి మారు మనసు పొందడానికి అలాంటి బోధ విన్న వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను, దానికి కూడా ఇచ్చాను. వినలేదు, వినకుంటే మాత్రం ఇలాగ అవుతుందని చివరి గతి ఎంత భయంకరమో దేవుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. కాబట్టి అది ఏ కాలంలోని ఎప్పుడైనా దుష్టాత్మ పని చేయవచ్చు. కాబట్టి మనలోకి రాకుండా, మనలో పని చేయకుండా, మన సమాజంలో రాకుండా మనం చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. గమనించాల్సింది ఏంటంటే అది వస్తే ఉండనిచ్చాడు, రమ్మని ఇష్టంతో ఆహ్వానించింది కాదు 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 కనుక కొన్ని అలవాట్లు ఆచారాలు అవి మన వెంటబడి వస్తుంటాయి. మనం వాటిని నేను రమ్మనలేదు కదా నువ్వు పొమ్మనకపోతే నీకు తలనొప్పి అవుతుంది. అది ఏ విధమైనదైనా వాటిని నువ్వు వదులుకుందాం. దేవుని నామ మహిమ కొరకు మనం బ్రతుకుదాం. ఆహాబు లాంటి రాజు కానీ, యెజబేల్ లాంటి భయంకరమైన స్త్రీ కానీ ఎక్కడ సమాజంలో ఉండకుండా మనం జాగ్రత్త పడదాం. మన గొప్ప పాఠంగానే ఉండడానికి దేవుడు రాసి పెట్టాడు. మన వంశాలన్నీ దీవించబడిన వంశాలుగానే ఉండాలి. కానీ ఏలియా లాంటి రోషము కలిగిన ప్రవక్త నివసిస్తున్న కాలంలో ఇంత దుర్మార్గమైన, హెచ్చరిస్తున్న, కఠినంగా మాట్లాడుతున్న, మరి దేవుని వాక్యం ఉన్నట్టు ప్రకటిస్తున్న మార్పు లేని ఈ భయంకరమైన వాళ్ళు ఈ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం చూపిస్తూ మనలో ఈ అంత్యకాలంలో ఎవరం కూడా అలా ఉండకూడదని ఒక చక్కని హెచ్చరిక మనకు చేశారు. మూర్ఖులై వాళ్ళ గూడును వాళ్లే, వాళ్ళ కుటుంబాలను వాళ్లే నాశనం చేసుకుంటారు. ఒక మూర్ఖురాలు అని ఒక ముక్క రాశాడు. మనం చాలా మంది మూర్ఖురాల గురించి నేర్చాం, కానీ ఇక్కడ మూర్ఖుడు కూడా తయారయ్యాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలను మలుచుకుందాం, ప్రభుకి ఇష్టమైనట్లుగా మార్చుకుందాం. ఎప్పటికీ ఆయన చిత్తములో మలసబడమే మనకు అవసరం. ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోవడమే మనకు అవసరం. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక్కటి కూడా మనము మరి పక్కకు పెట్టకూడదు. చాలా మంది పిల్లలు నచ్చినప్పుడు ఒక హిందూ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు చేసుకున్నావురా, ఎందుకు ఇష్టపడుతున్నావురా, మన దగ్గరికి వచ్చాక మార్చుకుందాం మమ్మీ, మార్చుకుందాం డాడీ అంటారు. అంత అబద్ధం, నువ్వే మారిపోతావు. అలాంటి పిచ్చి పనులు ప్రోత్సహించొద్దు, చేసుకోవద్దు, అది తప్పు. వెలుగుకు చీకటికి పొత్తి లేదు, క్రీస్తుకు బెలియాలతో సంబంధం లేదు, జీవం కలిగిన దేవుని ఆలయానికి విగ్రహములతో పొత్తు లేదు, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తే లేదు. జాగ్రత్త పడదాం, ప్రభు మహిమ కొరకు బ్రతుకుదాం. దేవుడి అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.